ఓ విధ్వంసం, అసలు విధ్వంసం జరిగిందా, జరిగితే అది ఎలాంటి విధ్వంసం? ఎలాంటి విధ్వంసం అంటే ప్రజలు కట్టుకున్న ఆశల్ని కూల్చేయడం, లేదా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం, లేక అణగారిన వర్గాల ప్రజల్ని అణిచివేయడం, ఒక నియంతృత్వంలాగా పరిపాలన జరగడం. వీటిని సహజంగా ఇంకొంచెం ఎల్లాజ్గా చెప్పాలంటే ఈ రకమైన విధ్వంసకర పాలన ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో ప్రతి ఒక్కరూ అనుభవించారు. అయితే ఎందుకు దాన్ని ఎవరూ ప్రశ్నించలేకపోయారు? డెఫినెట్గా మాలాంటి 1-2 మీడియాలు ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తూ ప్రశ్నిస్తూ వచ్చాయి కాబట్టి కేసులు పుంకానుగా కేసులు పెట్టారు. ఏదో జరిగింది, అది వాళ్ళు ఏదో చేసుకున్నారు. కానీ అయినా సరే మేధావులుగా చెప్పబడేవాళ్ళు, మరి సామాన్య ప్రజల్లో కూడా ఇంతో అంతో కాస్త ప్రశ్నించే ధోరణి కలిగిన పౌర సమాజం కానీ వీళ్ళు కూడా ఎక్కడా ఎందుకో నోరు మెదపలేకపోయారు. ఒకళ్ళిద్దరు అక్కడక్కడ జన్మతః ప్రశ్నించే తిరగబడే ఆ ధోరణి కలవాళ్ళని కేసులు పెట్టో, భయపెట్టో, బెదిరించో పోలీసులు కట్టడి చేశారు. అయితే ఈ 5 ఏళ్లలో జరిగిన ఆ విధ్వంసం యొక్క పరిమాణం ఎంత? పరిమాణం అంటే ఇక్కడ నేను దాన్ని డబ్బుతో కొలవదలుచుకోలేదు. ఎన్ని రకాలుగా విధ్వంసం జరిగింది, ఎన్ని జీవితాలు ఆ విధ్వంసానికి బలయ్యాయి, ఎన్ని రకాల అవకాశాలు దెబ్బతిన్నాయి, విద్యార్థులు ఎలా ఇబ్బంది పడ్డారు, నిరుద్యోగులు ఎలా ఇబ్బంది పడ్డారు, ప్రత్యేకించి అణగారిన వర్గాలు ఎంతగా ఇబ్బంది పడ్డాయి. ఏదో రాజరికంలాగా ఏకఛత్రాధిపతి నేను అన్నట్టుగా పరిపాలించడం వల్ల ప్రజాస్వామ్యం అనేదే విధ్వంసానికి గురైంది. ఓవరాల్గా చెప్పాలంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యమే విధ్వంసానికి గురైన పరిస్థితి. ప్రజావేదిక ఒక్కటే మనం అక్కడ మొదలైంది అనుకుంటాం, కానీ అక్కడ మొదలైంది కాస్త ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే స్థాయికి చేరిన ఈ నేపథ్యంలో దాన్ని అక్షరబద్ధం చేసి మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎక్కడైతే అంటే గొడ్డలు పట్టుకుని చెట్లు నరికేస్తారు, ఇక్కడ క్రెయిన్లు, బుల్డోజర్లు, లేకపోతే ఆ జేసీబీ, పొక్లైన్స్ అవి తీసుకొచ్చి ప్రజావేదిక కూలగొట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు జరిగిన విధ్వంసాన్ని ప్రతిదాన్ని అక్షరబద్ధం చేసి ప్రతి ఘటనని వివరిస్తూ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిన ఆలపాటి సురేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ కాలమిస్ట్, రచయిత ఆలపాటి సురేష్ గారు మనతో ఉన్నారు. ఈ విధ్వంసం అనే దాన్ని ఆయన ఎలా డిస్క్రైబ్ చేశారు, ఆయన రాసిన పుస్తకం యొక్క పూర్తి తాత్పర్యం ఏంటి, దాంట్లో విశిష్టతలు ఏంటి, ఎందుకు ఆయన ప్రభుత్వం మీద నిజంగా కూడా ఎవరు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాగా ఆంధ్రజ్యోతి మీడియా హౌస్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి 2 మెయిన్ స్ట్రీమ్ మీడియా హౌజులు చేసి ఉండొచ్చు, కానీ ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్, గతంలో చాలా అనుభవం ఉండి జర్నలిస్ట్గా, రచయితగా, కాలమిస్ట్గా ఉన్న ఆయన మొత్తం